ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో కిల్లర్నెట్ దిద్వాంసులు నల్లజర్ల ధర్మరాజు దసదనకర్మకు వచ్చిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం. ముందుగా నాయి బ్రాహ్మణ సోదరులు తరఫున నల్లజర్ల ధర్మరాజుకు ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఏదైతే మేనిఫెస్టో సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారో అవి 100% ప్రజలకు చేరువయ్యాయని, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ఈ 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భముగా రేపు తిరుపతిలో కూడా ఘనంగా విజయోత్సవ సభను నిర్వహిస్తామని, అలాగే ఈ 2 సంవత్సరాల పాలనలో నాయి బ్రాహ్మణులకు ప్రతి దేవాలయాల్లో నాయక మండలిలో ఒకరికి బోర్డు మెంబర్గా అవకాశం కల్పించడం, సెలూన్ షాపులు నిర్వహిస్తున్న నాయిబ్రాహ్మణులకు 200 యూనిట్లు వరకు ఉచితంగా అందించటం, 44 దేవాలయాల్లో 6కు సంబంధించి గౌరవ వేతనం 20,000 నుంచి 25,000 వరకు పెంచడం చాలా సంతోషకరమని, ఇది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైందని, ఈ అభివృద్ధిని చూడలేక వైసీపీ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర డైరెక్టర్లు లంక రత్నారావు, సురవరపు నాగరాజు, నల్లజర్ల సుధాకర్ రావు, వెంకట సాయి నాగరాజు, వనమల రాజు, నల్లజర్ల వెంకన్న, రాజు 2 సంవత్సరాల సందర్భంగా బ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు. విజయోత్సవ సభ అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. 90% హామీలను అమలు చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని. ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఈరోజు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలు ఇచ్చినాం. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కింద ప్రతి నెల 2,750 కోట్లు, సంవత్సరానికి 36,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మొదటి తారీఖునే 4,000, 6,000, 10,000, 15,000. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్లు ఇచ్చిన రాష్ట్రం ఏదీ లేదు, ఒక ఆంధ్రప్రదేశే. మిగతా రాష్ట్రాల్లో 2,000, 1,500 ఉంటే ఇక్కడ 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఈరోజు మొదటి తారీఖునే ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇస్తున్నాం. ఒక పక్క తల్లికి వందనం సుమారు 68 లక్షల మందికి 10,090 కోట్లు తల్లికి వందనం కింద ఎంతమంది పేద బిడ్డలు చదువుకుంటే అంతమందికి ఇస్తున్నాం. గత ప్రభుత్వం అమ్మఒడని చెప్పి ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. లబ్ధిదారులు కూడా మా ప్రభుత్వంలో చాలామంది పెరిగినారు. అందరికి కూడా మేము తల్లికి వందనం ఇస్తున్నాం. అదేవిధంగా మొన్న నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకమే మెగా డిఎస్సిని ప్రకటించారు, సంతకం పెట్టారు. రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే వైసీపీ వాళ్ళు అది చూసి ఓర్వలేక సంవత్సరం తర్వాత ఏదో డిఎస్సిలో జరిగిపోయిందంటూ అభాండాలు వేస్తున్నారు. వాళ్ళకి వాస్తవాలు కనపడవు. ఏదో ఒక విధంగా ప్రజలను పక్కదోవ పట్టించి వాళ్ళ ఉనికిని కాపాడుకునేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి మాటలను ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా నారా లోకేష్ గారు అనేక సంస్థలతో మాట్లాడి వారిని ఒప్పించి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి కానీ, అద్భుతమైన కంపెనీలు తీసుకొచ్చేదానికి విశేష కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే విశాఖపట్నం, అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీ అని ఒక అద్భుతమైన కార్యక్రమం ఆడ కూడా చేయడం జరిగింది. విశాఖలో కూడా అనేక కంపెనీలు, గూగుల్ అయితేనేమి, టీసీఎస్ అయితేనేమి, అనేక కంపెనీలు ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఇవి చూసి ఓరలేక వైసీపీ వాళ్ళు అబండాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే మా నాయి బ్రాహ్మణులకు ఈ 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు ఒకరికి బోర్డు మెంబర్గా అవకాశం కల్పించడం, సెలూన్ షాపులు నడుపుతున్న నాయి బ్రాహ్మణ సోదరులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, అదేవిధంగా 44 దేవాలయాల్లో 6A సంబంధించి ఎండోమెంట్ దేవాలయాల్లో
గౌరవ వేతనం 20,000 ఉంటే దాన్ని 25,000కి చేయడం, త్వరలో ఆదరణ 3 పథకాన్ని ఏవైతే చేతు వృత్తులు కుల వృత్తులదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదరణ 3 పథకం ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదేవిధంగా త్వరలో బీసీ రక్షణ చట్టం కూడా బీసీల మీద దాడులు కానీ కులాన్ని దూషించినా కానీ వీళ్ళన్నీ మీద చట్టమైన చర్యలు తీసుకునేదానికి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరూ సహకారంతో రాష్ట్రంలో ఈరోజు బీసీ రక్షణ చట్టం గౌరవ బీసీ మంత్రుల నేతృత్వంలో త్వరలో బీసీ రక్షణ చట్టం ఒక సమగ్రమైన బలమైన చట్టం రాబోతూ ఉంది. ఆదరణ 3 పథకం కూడా రాబోతూ ఉంది. అదేవిధంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు అయితేనేమి, ఇల్లు పేదవారికి ఇల్లు ఇవ్వడం అయితేనేమి అనేక రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. దాంట్లో భాగంగా రేపు తిరుపతిలో కూడా 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పెద్ద మహాసభ జరుపుతున్నారు. దాని అందరూ విచ్చేసి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లంకా రత్నారావు గారు, అదేవిధంగా మరొక రాష్ట్ర డైరెక్టర్ నాగరాజు గారు, అదేవిధంగా స్థానిక నాయకులు నల్లజర్ల సుధాకర్ గారు, వెంకటసాయి గారు, నాగరాజు గారు, వనమల రాజు గారు, నల్లజర్ల వెంకన్న గారు, సతీష్ గారు, మన ముత్యాలరావు గారు, ఇంకా అనేక మంది నాయ బ్రాహ్మణ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలియజేస్తాను.